ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారండి? ఒక చిన్న మాట చెప్తాను. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట ఉండిద్ది. అదేంటంటే, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. 14వ వచనం కూడా చూస్తే, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకొనివాడు కీడులో పడును. ఇప్పుడు మన కుటుంబాల్లో చాలా సమస్యలు ఉన్నాయి కదా. కొన్ని సమస్యలు అయితే దీర్ఘకాలిక వ్యాధులు అంటారు కదా. ఎన్నో ఏళ్ల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి ఉండే వాటిని దీర్ఘకాలిక వ్యాధులు అంటారు. ఇప్పుడు అదే దీర్ఘకాలిక సమస్యలు ఎన్నో సంవత్సరాల నుంచి ఆ సమస్య పోవట్లేదు. ప్రార్థన చేస్తున్నాము, తెల్లవారుజామున ప్రార్థన చేస్తున్నాము, చర్చిలో ప్రార్థన రిక్వెస్ట్ పెట్టాము, అలాగే పెద్ద పెద్ద దైవజనులతో ప్రార్థన చేయించుకుంటున్నాము. ప్రతిరోజు కూడా కరెక్ట్ సమయానికి ప్రార్థనలో ఏకీభవిస్తున్నాం. ఎక్కడ మీటింగ్ అంటే అక్కడికి వెళ్ళి అటెండ్ అవుతున్నాము, ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాము. అయినా సరే ఆ సమస్య అనేది పరిష్కారం కావట్లేదు, ఆ సమస్య పోవట్లేదు. అది అనారోగ్యమే కావచ్చు, ఆర్థిక సమస్యలే కావచ్చు, అప్పుల సమస్యలే కావచ్చు. ఇంత ప్రార్థన చేస్తున్నా, ఇంతమందితో ప్రార్థన చేయించుకుంటున్నా, ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థనలో పెట్టినా కూడా ఎందుకని నా జీవితం మారట్లేదు, ఎందుకని నా సమస్య పోవట్లేదు, ఎందుకు నా కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు పోవట్లేదు, దేవుని ఆశీర్వాదాలు మేమెందుకు పొందుకోలేకపోతున్నాము అని ఎప్పుడైనా మీరు కూర్చొని ఆలోచించుకున్నారా? సమస్య పోవట్లేదనే ఆలోచిస్తున్నాము, సమస్య పరిష్కారం కావట్లేదనే ఆలోచిస్తున్నాం. ఎప్పుడు పోయిద్దో ఈ సమస్య, ఎప్పుడు అప్పులు తీరుతాయో, ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలనే ఆలోచిస్తున్నాం. కానీ అసలు ఎందుకు పోవట్లేదు? ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నా, ఎన్ని ఉపవాసాలు ఉంటున్నా, ఇంతమందితో ప్రార్థన చేయించినా కూడా ఎందుకని నా సమస్య పోవట్లేదు అని ఎప్పుడైనా ఒక్క క్షణమైనా మీరు ఆలోచించారా? ఆలోచన వచ్చిందా మీకు? ఒకవేళ అలా ఆలోచన వస్తే ఈ వాక్యం చదవండి. ఎందుకు మరి ఈ వాక్యం తండ్రి ప్రేరణ ఇచ్చాడో నాకైతే తెలీదు. నేనేదో గొప్పదాన్నో, నేనేదో భక్తి గలదాన్నో అని కాదండి. దేవుని కృపను బట్టి తండ్రి మీతో మాట్లాడుతున్నాడు. దీర్ఘకాలిక వ్యాధుల్లాగా దీర్ఘకాలిక రోగాలు ఉన్నాయి. ఆ రోగం అనేది పోవట్ల 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 15 సంవత్సరాలు. బైబిల్లో 38 సంవత్సరాల నుంచి కోనేటి దగ్గర ఒక రోగంతో ఉంటాడు కదా. ఒక అతను 38 సంవత్సరాలుగా కదలలేని పరిస్థితుల్లో ఆ దేవదూత వచ్చి నీళ్లు కదిలించినప్పుడు అందులో దూకితే వాళ్ళకున్న సమస్త రోగం, ఎలాంటి రోగమైనా నయమైంది. కానీ కనీసం దాని దగ్గరకు వెళ్ళే ఓపిక కూడా లేకుండా ఒక ఆయన ఉంటాడు. అప్పుడు యేసు ప్రభు వారు వచ్చి ఆయన్ని స్వస్థపరుస్తాడు. అప్పుడు ఏం చెప్తాడు తండ్రి? ఒక మాట చెప్తాడు, నీ పాపాలు క్షమించబడ్డాయి, ఇక నుంచి పాపం చేయకుండా జాగ్రత్తగా ఉండు అని తండ్రి చెప్తాడు కదా. అయితే ఇక్కడ కూడా ఇప్పుడు తండ్రి అదే మాట చెప్తున్నాడు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. మనం ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా సరే అనుకోకుండా సడన్గా ఇంట్లో పరిస్థితులు మారినప్పుడు, అప్పుడు దాకా సంతోషంగా ఉన్నాం, సడన్గా ఏమైందో తెలియదు, అంత గొడవలు, అంత మనశ్శాంతి లేకుండా అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మీరు భయపడకండి. ఫస్ట్ భయపడొద్దు, అధైర్యపడొద్దు, ఆ సమస్య గురించి ఆలోచించొద్దు. నిమ్మళంగా కూర్చొని ఆ సమస్య ప్రార్థనలో పెట్టే ముందు కాసేపు ఒక 5 నిమిషాలు కూర్చొని, ఎందుకు ఇలా జరుగుతుంది, ఎక్కడ నేను జారిపోయాను, ఏదైనా విషయంలో నేను భక్తి చేసే విషయంలో నా తండ్రి మాట ఎక్కడన్నా ఎప్పుడైనా ఎవరి విషయంలోనైనా మాట తప్పేనా, ఎక్కడన్నా నేను అడుగు జారిపోయిందా నా అడుగు అని ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఇంత చక్కగా తండ్రి మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అది నాకు అలవాటు చేశాడు తండ్రి. ఏదైనా డిస్టర్బెన్స్ కనుక వచ్చిందంటే ఖచ్చితంగా పని చేస్తున్నా, ఇల్లు ఉడుస్తున్నా సరే, అంట్లు కడుగుతున్నా సరే, పిల్లల విషయంలో పిల్లల పని చేస్తున్నా, వంట పని చేస్తున్నా, ఇదే ఆలోచన ఉండిద్ది. ఎందుకని ప్రార్థన చేస్తున్నా కూడా సమస్య పోవట్లేదు? ఎందుకని? ఎక్కడ నేను జారిపోయాను? ఎక్కడన్నా నేను పొరపాటు పడ్డానా? ఏదైనా విషయంలో ఎవరినన్నా ఇబ్బంది పెట్టానా? దేవుడు తండ్రి మనసు నొచ్చుకునేలా నేను ఎక్కడన్నా మాట జారానా అని ఇదే ఆలోచన ఉండిద్దండి. అదే ఆలోచన. ఎందుకంటే ఇలా మీకు ఎందుకు చెప్తున్నానంటే,
మనం ఆసక్తిగా ఆలోచిస్తే ఖచ్చితంగా తండ్రి దాన్ని బయలుపరుస్తాడు మనకి. ఎందుకంటే తండ్రే చెప్పాడు కదా, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. తండ్రికి ఇష్టం అది. మనం ఎక్కడ జారిపోతున్నామో, ఎక్కడ దారి తప్పిపోతున్నామో, ఏ విషయంలో వాక్యం నుండి లోకంలో పడిపోతున్నామో, ఏ విషయంలో తండ్రి మనసు నొచ్చుకునేలా మనం ప్రవర్తిస్తున్నామో, మన ప్రవర్తన మనం ప్రతి దినము కూడా ఒక్కసారి మనం పరిశీలన చేసుకుంటే అది దేవునికి ఎంతో ఇష్టమంట. కనికరం పొందుకుంటామంట, దేవుడు కనికరపడతానంట మన మీద. ఇప్పుడు మీరు ప్రార్థన చేస్తున్నారు, నేను ప్రార్థన చేస్తున్నాను. అనారోగ్యమే కావచ్చు, ఆర్థిక సమస్యలే కావచ్చు, అప్పులే కావచ్చు, ఇంకా వేరే వేరే విషయం కావచ్చు. అయినా సరే సమస్యకి పరిష్కారం రావట్లేదు అంటే మీరు కూర్చొని కాసేపు ఆలోచించండి ప్లీజ్. కాసేపు ఆలోచించుకొని ఏదైనా ఎప్పుడైనా నేను వాక్యం నుండి తప్పిపోయి ఆ తప్పని తప్పు చేసి ఆ తప్పు ఒప్పుకోకుండా తండ్రి దగ్గర దాచిపెట్టేనా? ఆ తప్పు ఒప్పుకుంటేనే తండ్రి మనకి మన ప్రార్థనకి జవాబిస్తాడండి. నేను అందుకే మీరు అనారోగ్యం గురించి ప్రార్థన చేయమన్నా కూడా ఏదైనా విషయంలో మీరు జారిపోయితే, ఎప్పుడైనా వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకున్నారేమో, కన్నీటితో దేవుని పాదాల దగ్గర క్షమాపణ అడగండి, ఒప్పుకోండి. మీరు చేసిన తప్పు ఒప్పుకోండి. ఖచ్చితంగా మీకు సంపూర్ణ స్వస్థత తండ్రి ఇస్తాడు అని చెప్పేది. అందుకే ఎవరు పెట్టిన కామెంట్, ఎంతమంది ఆ ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టినా ఇదే చెప్తాను. ప్రార్థన చేసే ముందు మొదట మనం ఎలా నడుచుకున్నాం, ఇప్పుడు ఇంట్లో పరిస్థితులు మారిపోయాయి, ఆ మారడానికి ముందు మనం ఎలా జీవించామో ఒక్కసారి మీరు పాస్ట్కి వెళ్ళండి. గర్వంగా ఏమైనా మనం నడుచుకున్నామా? మనుషులను లెక్క చేయకుండా మనం ఏమైనా ప్రవర్తించామా? ఎవరినన్నా మనం మంచిగా సమృద్ధిగా మనం కలిగి ఉన్నామని ఎవరినన్నా మనం చులకనగా చూసామా? లేకపోతే వాళ్ళు ఎప్పుడన్నా మనకి సహాయం అడిగినప్పుడు మనం మన దగ్గర ఉండి కూడా చేయకుండా ఉన్నామా? అవన్నీ ఒకసారి మనం పరిశీలన చేసుకోవాల్సిందే. అబ్బా, అంత ఆలోచన అంటే మా వల్ల కాదు సిస్టర్ అంటారేమో. ఇలా ఆలోచించడం మీరు మొదలు పెట్టండి. ఖచ్చితంగా తండ్రి మీ కుటుంబాల్లో ఉన్న ఆ ఆర్థిక ఇబ్బందులైనా, అప్పులైనా సరే, ఎలాంటి రోగమైనా సరే ఖచ్చితంగా అది తీసేయకపోతే అప్పుడు అడగండి. ఎందుకంటే చాలా విషయాలు నేను కూడా ఇలాగే ఆలోచిస్తాను. ఆలోచించి ఆ ధన్యత తండ్రి ఇచ్చాడు. నేనేదో పెద్ద భక్తి గలదాన్నని కాదు. అయినా సరే తండ్రి, దేవుని ప్రేమ, తండ్రి కేరింగ్ ఎంత జాగ్రత్తగా ఉండిద్దంటే ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు మనల్ని బలపరుస్తూ ఉంటాడు కదా. ఏ రోజుకి ఆ రోజు మనల్ని సరిచేసుకోమని హెచ్చరిస్తానే ఉంటాడు ఎవరొకరి ద్వారా. మీరు రోజు వాక్యం వినే వాళ్ళతోనైనా, లేకపోతే చర్చిలోనైనా, లేకపోతే ప్రేయర్స్లోనైనా, మీ స్నేహితుల ద్వారానైనా, ఎవరొకరి ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తానే ఉంటాడు. ఇదిగో ఈ విషయంలో జారిపోతున్నా, జాగ్రత్త అంతంటే చెప్తానే ఉంటాడు. ఇప్పుడు దేవుని కృపను బట్టి నా ద్వారా మీకు విషయం జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరో మరి ఈ మాటలు వింటున్న మీలో ఎవరో ఒకవేళ ఆ సమస్య రావడానికి ముందు ఏదైనా విషయంలో మీరు జారిపోయారేమో, ఏదైనా విషయంలో మీరు ఏదో తప్పు చేసి దాచిపెడుతున్నారేమో, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, గుర్తు చేసుకోండి, కూర్చొని ఆలోచించుకోండి. లేకపోతే పని చేసుకుంటా కూడా ఎక్కడ నేను జారిపోయాను, ఎక్కడ ఏ విషయంలో నేను ఇలా పరిశీలన చేసుకుంటే నిజంగా దేవునికి ఎంత ఇష్టం అంటే చాలా ఇష్టమండి. చేసిన తప్పు గ్రహించుకొని ఉప్పు తండ్రి పాదాల దగ్గర ఒప్పుకొని, అయ్యా ఇదిగో నాదే పొరపాటు అయ్యా, ఇదిగో పలానా విషయంలో పలానా వాళ్ళతో నేను ఆ రోజు నేను గొడవ పడ్డాను, మళ్ళీ వాళ్ళతో నేను సమాధాన పడలేదయ్యా, అందువల్లే కదా నాకు ఈ పరిస్థితి, ఇట్లా నా పరిస్థితి, నా కుటుంబ పరిస్థితి మారిపోతుందంటే కారణం నేనేనయ్యా. నేను వాళ్ళతో సమాధాన పడతాను, వాళ్ళ దగ్గర నేను క్షమాపణ అడిగే మనసును నాకు ఇవ్వండి అయ్యా. నన్ను బాధ పెట్టారు వాళ్ళు, అయినా సరే వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమించే హృదయాన్ని, ఆ మంచి మనసును నాకు ఇవ్వండి అయ్యా అని మీరు అడగండి. సమస్య తీసేయమని ప్రార్థన చేయొద్దు. ఆ సమస్య ఎందుకు వచ్చిందో గ్రహించుకునే హృదయాన్ని అడగండి తండ్రిని. మీరు ఎంత పనిలో ఎంత బిజీగా ఉన్నా, ఎక్కడ నేను జారిపోయాను, ఎక్కడ నేను దారి తప్పుతున్నాను అని అది ఇలా ఆలోచించుకోవడం మీరు ప్రతి దినము, ప్రతిరోజు మీరు అలవాటు చేసుకోండి చాలు. ఖచ్చితంగా తండ్రి అది బయలుపరుస్తాడు. ఎందుకంటే ఆసక్తి, నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడంట.
భయం కలిగి ఉండాలి దేవుని విషయంలో. ఎక్కడ నేను జారిపోకూడదు, ఎక్కడ నేను దారి తప్పకూడదు. మన కుటుంబం ఎప్పుడూ ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఇదొక్కటి చేస్తే చాలండి. నిత్యము భయము కలిగి దేవుడు తండ్రి చూస్తున్నాడనే భయభక్తులతో జీవిస్తే చాలు. చెయ్యొద్దన్న పని చెయ్యొద్దు. ఒకవేళ పొరపాటున చేసిన అతిక్రమాలు, చేసిన తప్పు దాచిపెట్టుకోవద్దు, ఒప్పుకోవాలి. దావీదు గారు దాచిపెట్టాడు. ఎంత క్షోభపడ్డాడు. అసలు మనశ్శాంతి ఉందా దావీదు గారికి? మళ్ళీ చిన్నప్పుడు బాల్యంలో ఉన్నప్పటి నుంచే దేవునితో స్నేహం చేశాడు. తండ్రి చేయి పట్టుకునే నడిచాడు కదా దావీదు. ఎంత ప్రేమించాడు దావీదుని తండ్రి. అయినా సరే అతిక్రమం తప్పు చేశాడు, దాన్ని ఒప్పుకోలే దావీదు గారు. దాచిపెట్టాడు. కానీ తండ్రి చూస్తానే ఉంటాడు. చూశాడు. ఇంకా ఒప్పుకుంటాడేమో అని చూశాడు. ఆ తప్పు ఒప్పుకోనంత కాలం దావీదు గారికి మనశ్శాంతి లేదు కదా. అసలు ఇంట్లో ఎంత భయంకరమైన పరిస్థితులు, ఇంట్లో కొడుకుతో కానీ లేకపోతే ఇంట్లో వాళ్ళతో కానీ ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాడు మనశ్శాంతి లేకుండా. తర్వాత తండ్రి ఎప్పుడైతే ఆ తప్పు బయలుపరిచాడో, ఎప్పుడైతే తండ్రి చెప్పిన తర్వాత దావీదు గారు కన్నీరు కార్చి ఎప్పుడైతే ఆయన చేసిన తప్పు ఒప్పుకొని విడిచిపెట్టాడో అప్పుడు తండ్రి కనికరం పొందుకున్నాడు. అప్పుడు మనశ్శాంతి వచ్చింది. అప్పుడు మళ్ళీ ఆశీర్వదించబడ్డాడు. అప్పుడు ఆ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ ఒక్కొక్కటి తండ్రి తీసేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఈ మాటలు మనతో మాట్లాడుతున్నాడు తండ్రి. మనం ఇంట్లో ఆర్థిక పరిస్థితులు పోవట్లేదు. కారణం ఏంటి? ఎక్కడ జారిపోతున్నాం? ఒకసారి గమనించుకోండి. భక్తి విషయంలో పర్ఫెక్ట్గా ఉన్నాం, కానీ భక్తి విషయం ఒక్కటే కాదు తండ్రి చూసేది. మన ప్రార్థన ఒక్కటే చూడడు తండ్రి. మన ప్రవర్తన చూస్తాడు, మన మాట తీరు చూస్తాడు, మన చూపులు, మన ఆలోచనలు, మన మంచితనం, నలుగురితో ఎలా ఉంటున్నాం, కుటుంబంలో భర్త మారాలని కోరుకుంటున్నాం, భర్త తాగుతున్నాడు కానీ మనం ఎలా జీవిస్తున్నాం? తాగుతున్నాడని నోటికి ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడుతున్నామా? వాళ్ళని కించపరిచేలా, వాళ్ళని అవమానపరిచేలా మనం మాట్లాడుతున్నామా? మాట్లాడకూడదు. లోకస్తులాగా మనం మాట్లాడకూడదు. మన ఓర్పు, మన సహనాన్ని, వాళ్ళకిచ్చే గౌరవాన్ని మనం ఇవ్వాల్సిందే. అప్పుడు తండ్రి మనల్ని బట్టి మన ఇంట్లో వాళ్ళని మారుస్తాడు ఖచ్చితంగా. ప్రతి విషయంలో కూడా మనల్ని మనం ప్రతిరోజు సరిచేసుకుంటా ఉంటేనే నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు అని తండ్రే రాపించి పెట్టాడు. అతిక్రమములు దాచిపెడుతున్నారేమో మీలో ఎవరో. నా కుటుంబ పరిస్థితి మారట్లేదు, ఎప్పుడు అప్పుల్లోనే ఉంటున్నాము, అప్పుల నుంచి ఎప్పుడు బయటపడతాము అని ఆలోచిస్తున్నారే కానీ అసలు అప్పులు అవ్వడానికి ముందు దేవుని మాట, ఏదైనా విషయంలో నేను తప్పిపోయానా? లేదు, నేను తప్పు చెయ్యను అని చెప్తారు ఎవరన్నా? ఎవ్వరూ చెప్పలేరు కదా. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని నేను చెప్పట్లేదండి. తండ్రే రాపించి పెట్టాడంటే పరిశుద్ధ గ్రంథంలో మనలో తప్పు పాపము లేదు అని మనం చెప్పగలమా? ఖచ్చితంగా మనం పాపంలోనే పుట్టాము. అది మనం గ్రహించుకునే ఆ జ్ఞానం తండ్రిని అడగండి. తప్పు చేసి దాచిపెట్టకూడదు, అసలు తప్పే చేయకూడదు. తెలియని టైంలో ఒకవేళ చేసిన ఫస్ట్ అవి ఒప్పుకోవాలి, వాటిని విడిచిపెట్టాలి. తప్పును మాత్రం నిత్యము భయము కలిగి ప్రవర్తించడం అంటే తప్పు చేసే విషయంలో భయం వచ్చింది. తండ్రి గద్దిస్తూ ఉంటాడు. మాట పెరిగినా సరే, మాట పెరుగుతుంటే, ఇదిగో నువ్వు నోరు అదుపులో పెట్టుకమ్మా, నువ్వు బైబిల్ చదివేదానివి, నువ్వు నా బిడ్డవి, నువ్వు మాత్రం మాట మిగలొద్దు, మాట తప్పొద్దు అని ఒక గద్దింపు అనేది తండ్రి మనకిస్తూ ఉంటాడు. అది భయము కలిగి ప్రవర్తించడం అంటే. ఒకళ్ళు ఎక్కువ, ఒకళ్ళు తక్కువ, మనం ఒకవేళ చూస్తున్నామేమో, ఇంట్లో వాళ్ళతో మనం సమాధానంగా ఉంటున్నామా లేదా? మన సహోదరులు, మన తోడబుట్టిన వాళ్ళతో మనం ఎలా ఉంటున్నాం? మన సంఘస్థులతో మనం ఎలా ఉంటున్నాం? మన బంధువులతో ఎవరితోనైనా మనకు మనస్పర్ధలు ఉన్నాయా? మొదట వాళ్ళతో సమాధాన పడిన తర్వాత ప్రార్థన చేయండి. అది ఏనాటితో ఎప్పుడైతే పగలైనా సరే వాళ్ళతో సమాధాన పడితేనే మన జీవితాలు, మన బిడ్డల జీవితాలు బాగుంటాయి. కాబట్టి ఒక్కసారి గమనించుకొని మార్చుకోండి. అంతకన్నా తండ్రి మనకి ఏం చెప్పట్లా, నిత్యము భయం కలిగి ప్రవర్తించాలి. ఒకవేళ మనం తప్పు చేస్తే ఈ అనారోగ్యం రావడానికి ముందు మనం ఎలా జీవించాం, ఇంట్లోకి ఈ సమస్యలు రాకముందు మన ప్రవర్తన ఎలా ఉంది, ఒకసారి మీరు
ఏ పని చేస్తున్నా ఈ ఆలోచన మనసులో పెట్టుకోండి. ఈ సమస్యలు ఎట్లా పోతాయో, ఎప్పుడు పోతాయో అవి ఆలోచించొద్దు. ఎక్కడ జారిపోయాను, ఎక్కడ నేను దారి తప్పిపోయాను, ఏదే విషయంలో నేను తండ్రిని బాధ పెట్టే ఉంటాను. అందుకే నాకు ఈ డిస్టర్బెన్సెస్ ఎందుకు వచ్చాయంటే ఎక్కడో తప్పు జరిగింది. ఎక్కడో తండ్రి నన్ను గద్దిస్తున్నాడు. ఏదో విషయంలో నేనే నా తండ్రికి వ్యతిరేకంగా నేను జీవించాను. మాట ద్వారాను, చూపు ద్వారాను, ఆలోచన ద్వారాను నాకు అర్థం కావట్లా, గుర్తు రావట్లేదు అని ఇదే ఆలోచన మీరు చేయండి. ఖచ్చితంగా మనం చేసిన తప్పు తండ్రి ఖచ్చితంగా బయలుపరుస్తాడు. దావీదు గారికి బయలుపరిచాడు. ఖచ్చితంగా ఆ తప్పు ఒప్పుకునే హృదయాన్ని కూడా తండ్రి ఇస్తాడు. కాబట్టి ప్రైజ్ ది లార్డ్.